ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మునగాకు కంటి చూపుకి నెంబర్ 1 విటమిన్ ఏని అందించే బెస్ట్ ఆహారం. మునగాకు వల్ల షుగర్ కూడా బాగా తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రహ్మాండంగా తగ్గుతుంది. మునగాకు వల్ల జుట్టు గ్రోత్ చాలా బాగుంటుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి మునగాకు మించింది ఇంకొకటి లేదు. ఇన్ని రకాల లాభాలు ఇచ్చే మునగాకు పొట్టిగా తినమంటే కొంతమందే తింటున్నారు, కానీ ఫ్రై రూపంలోనో ఆకుకూరల్లోనో వాడుకొని జ్యూసుల్లోనో. కానీ మరి పిల్లలు పేచీలు పెడుతున్నారు. అందుకని వాళ్ళకి పిండిలో కూడా మునగాకు కలిపేస్తే సాల్ట్ లేని లోటు అస్సలు తెలియదు. మునగాకు కలిపితే ఎలా తయారు చేయాలి చూడండి. మునగాకుతో మురుకులు తయారు చేసే విధానం చూడబోతున్నాం. మునగాకు 1 కప్పు, ముడిబియ్య పిండి 1 కప్పు, కొబ్బరి పాలు చిన్న గ్లాసుడు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక బాండీ తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో మనం తీసుకున్న బాగు చేసుకున్న మునగాకును అందులో వేసేస్తాం. కొద్దిగా వేడెక్కనిస్తాం. 2 నిమిషాలు 4 నిమిషాలు అట్లా వేడెక్కనిస్తే పొడి పొడిగా తయారవుతుంది. అలా మునగాకును తీసేసి పక్కన పెట్టి మనం తీసుకున్న కొబ్బరి పాలని బాండీలో వేసేసి అందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా. అంటే ఇంతవరకు ఎవరు ఇట్లా కొబ్బరి పాలు పోసి చెక్కలు చేయడానికి ప్రయత్నించుంటారు. మనం నూనె వేయం కాబట్టి క్రిస్పీగా ఉండటం కోసం కొబ్బరి పాలను అట్లా పోసి కొబ్బరి పాలు మరిగిన తర్వాత అందులో ముడిబియ్య పిండిని వేసేసి ఆ పిండి అట్లా దగ్గరగా వచ్చేటట్టు ఉడకనిస్తాం. సిమ్లో పెట్టి అట్లా కలిపి అట్లా ఉండనివ్వాలి. అంటే నూనెలో దేవినప్పుడు ఇట్లాంటి పని చేయక్కర్లా. నూనె వాడం కాబట్టి ఆ క్రిస్పీగా ఉండటం కోసం, చప్పదనం లేకుండా కమ్మగా ఉండటం కోసం ఇలా చేస్తాం. ఇక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా వేడి చేసిన మునగాకును వేసేసి కొద్దిగా నిమ్మరసం వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా ఆ పేస్ట్ని పిండిలో కలిపేస్తాం. మునగాకు కలపటం వల్ల అసలు చప్పదనం లేకుండా కమ్మగా ఉంటుంది. అది ఒక బటర్ పేపర్ తీసుకుని అందులో మేగడ రాసేసి మనం చక్కెరాయలు ప్రెస్ చేసే గిద్దలు తీసుకుని అందులో పిండి పెట్టేసి అట్లా రోల్ చేస్తూ మనం ఒకదాని పక్కన ఒకటి అలా వచ్చేటట్టు మెల్లగా వేసేసుకుని ఇక నూనెలో కాల్చకుండా ఎయిర్ ఫ్రైయర్లో మనం ఆ బటర్ పేపర్ తీసుకెళ్ళి పెట్టేస్తాం. ఒక 160 డిగ్రీల వేడిలో ఒక 5 నిమిషాలు పెట్టేస్తే చాలు. నూనెలో దేవినట్టుగా మనకి నూనెలో దేవినట్టుగా మురుకులు అసలు ఎంత క్రిస్పీగా వచ్చేస్తాయో. నేను మొదటిసారి ఇక్కడ ఈ కొబ్బరిపాలు టెక్నిక్ ప్రకారం చేసిన తర్వాత తిని ఆశ్చర్యపోయాను. ఇంత బాగా ఎప్పుడు రాలేదనిపించింది. చాలా చాలా బాగుంటాయి. మీరు అందరూ ట్రై చేసి చూడండి. శతావరి వేళ్ల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని పొద్దున 1 స్పూను, సాయంకాలం 1 స్పూను, రోజుకు 2 స్పూన్లు ఇది నీళ్ళల్లో వేసి మరిగించుకునే టీ లాగా తాగేయటమా, లేకపోతే అంత మజ్జిగలోనూ ఇంకో దాంట్లో వేసుకున్నట్టు తాగేయటమా, లేకపోతే అంతేను కలుపుకుని ఏదో రకం పంపించటమా, ఇట్లా 2 పూట్లా కలిపి ఒక 10-12 గ్రాములు కనుక వాడుకుంటే రొమ్ముల్లో ఉండే ఆ డక్ట్స్ని పెంచుతాం. రొమ్ము సైజు కూడా దీనివల్ల ఇంక్రీజ్ అవుతుంది. డక్ట్స్ని పెంచి పాల ఉత్పత్తిని పెంచడానికి శతావరి బాగా పనికొస్తుంది. అందుకని పాలతో పాటు వచ్చిన ఒత్తిడిని తగ్గించడానికి ఇది 2 in 1 లాగా పనికొస్తుంది బాలింతలకి. కాబట్టి పూర్వం రోజుల్లో మన ఋషులు ఇలాంటి విజ్ఞానాన్ని తెలుసుకుని ఆ రోజుల్లో అందరికీ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేటట్టు, అమ్మల నుంచి పిల్లలకి, పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి అట్లాంటి విజ్ఞానం అందరికి వచ్చింది. అందుకని 2-3 ఏళ్ళు పాలు ఇవ్వగలిగేవారు.